హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు అయితే చూడండి, సుదీక్ష పెద్ద అమ్మాయి అన్నట్టు తను. ఆమె ఆల్రెడీ మైక్ అయితే పెట్టుకొని, నేను మైక్ ఆల్రెడీ కనెక్ట్ చేసిన కాకపోతే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఫోన్ కు పెట్టేది సరిగ్గా పెట్టలేదన్నట్టు. అందుకే సౌండ్ అయితే వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ వాయిస్ అయితే తీసేసి నేను నా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే పెడుతున్నా. కాకపోతే ఆమె మంచిగా మాట్లాడింది. నేను మొత్తం నేచురల్ గానే పెడదాంలే, ఏం ఎడిటింగ్ అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇంకా బాగా బ్యాక్‌గ్రౌండ్ లో సౌండ్ బాగొస్తుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా వాయిస్ అయితే చెప్తున్నాను. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. నేనింకా మీకు ఒక విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. అంటే రాఖీ గురించి మేము ప్రతి రాఖీకి ఏం కాదు గానీ, ఒక్క రాఖీకి మాత్రం నేను చాలా ఏడ్చిన. నేనును మా చిన్నక్క. ఎందుకు ఏంటి అనేది తెలవాలి అంటే లాస్ట్ వరకైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే రాఖీ అయితే కట్టిన. ఈసారి అయితే సెలబ్రేట్ చేసుకున్నా అన్నట్టు రాఖీ. నేను ఇంతవరకు అంటే ఇట్లా అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదన్నట్టు. ఒక్కసారేమో మా మావయ్యకి కట్టినా అంతే. ఇంకెవ్వరికి కట్టలేదు. ఇంకా ఫస్ట్ టైమ్ అయితే ఇక్కడ మా అన్నకైతే కడుతున్నా. అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అన్నట్టు. ఇంకా అన్నయ్య ఎట్లైనా వచ్చింది కదా, నేను ఎవరికి రాఖీ కట్టాను కదా ఇంకా అని చెప్పేసి ఇట్లా అన్నయ్యకి కడదాంలే అని అయితే అనుకున్నా. వాళ్ళు రాకముందు అయితే నేను ఆల్రెడీ అయితే 3 రాఖీలు అయితే తెచ్చి అట్లనే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా అయితే తెచ్చి అయితే ఇంట్లోనే పెట్టుకున్నా. 3 ఎందుకు అంటే, ఒకటి అన్నకు కట్టడానికి, అలాగే ఒకటి మా బావకు యశస్వి కడుతుంది, అట్లనే యశస్వి వాళ్ళ తమ్ముని కడుతుంది కదా రాఖీ. అందుకోసం అని చెప్పేసి ఇంకా 3 రాఖీలు అయితే తెచ్చి ఇంట్లో పెట్టిన. అట్లనే ఇంకా మేము కూడా కట్టుకోవడానికి అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా అయితే కట్టేసిన. ఇంకా చూడండి, యశస్వి కూడా అయితే వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ అయితే కడుతుంది. కాకపోతే ఆమె గట్ట రావట్లేదు అని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ అయితే యశస్విని పట్టుకోమని చెప్పేసి ఆమె అయితే కట్టింది. ఇంకా కొత్త బట్టలు అంటే ఏం తీసుకోలేదు. యశస్వికి పాతది వేసినా గానీ యశ్వికి అయితే కొత్త డ్రెస్ అయితే అంటే మొన్న బర్త్డే. బిడ్డ, ఇంకా ఒక విషయం అయితే చెప్పాలి అని చెప్పిన కదా, అది ఏంటిది అంటే, మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను, మా చిన్నక్క, అట్లనే మా ఆడబిడ్డ వాళ్ళిద్దరు, మేమందరం అయితే ఒకటే స్కూల్లో అయితే చదువుకున్నాం అన్నట్టు. అంటే కేజీబీవి అందరికీ తెలిసే ఉంటుంది, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అని. అందులో అయితే అందరం ఒకటేసారి చదువుకున్నాము. మేము అందులో చదువుకునే అప్పుడు ప్రతి రాఖీకి మా బావ వాళ్ళిద్దరు వచ్చేది అన్నట్టు. మా హస్బెండ్ అట్లనే మా పెద్ద బావ ఉంటాడు, ఇద్దరు వచ్చేది అన్నట్టు. ఇద్దరు వచ్చి వాళ్ళ చెల్లెలతో రాఖీ కట్టించుకునేది. అప్పుడు మాకు అనిపించేది, అబ్బా మాకు ఒక తమ్ముడు ఒక అన్న ఉంటే మా దగ్గరకు వచ్చి కూడా ఇట్లనే రాఖీ కట్టించుకును కదా అని చెప్పేసి ఒకసారి అయితే మేము చాలా ఏడ్చినాం అన్నట్టు. అంటే ఒక అక్క, అశ్విన్ అక్క అని ఉంటుంది, ఆమె వాళ్ళ అన్నయ్య అప్పుడు రాలేదన్నట్టు, ఆ రాఖీకి ఎందుకో రాలేదు వాళ్ళ అన్నయ్య. అయితే ఆ అక్క ఏడుస్తుంటే ఇక మాకు కూడా ఒక అన్న తమ్ముడు ఉంటే వచ్చి మాతోటి కూడా కట్టించుకునే వాళ్ళు కదా అని చెప్పేసి అప్పుడైతే మస్తు ఏడ్చినాము. ప్రతి రాఖీకి నాకైతే అదే గుర్తుకొస్తుంది. ఇంకా ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ టైం రాఖీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అట్లనే నేను మా బావకు కూడా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టిన. మా బావ అంటాడు, నాకెందుకు కడతాను అంటే, నువ్వు నా ఫ్రెండ్ కదా, నాకు అన్నీ నువ్వే అని చెప్పేసి ఆయనకు కూడా అయితే నేను ఒక్క ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టిన. ఇంకా కట్టిన తర్వాత మేము కూడా అందరం కట్టుకోవడానికి అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే తెచ్చిన అని చెప్పినాయి కదా, ఈ అందరికైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా పెట్టినాము మా ఆడబిడ్డ వాళ్ళకి. కానీ ఆ వీడియో ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీయలేదు అన్నట్టు, వీడియో అయితే ఇక తీయలేదు. ఇక అందరం రాఖీలు కట్టుకున్న తర్వాత స్వీట్స్ అయితే తినిపించుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ దిగుదాంలే అని చెప్పేసి ఫొటోస్ అయితే అంటే ఫొటోస్కి కూడా ఫోజులు అయితే ఇచ్చినాం. కానీ అది ఒక్కరు మంచిగా ఉంటే ఒక్కరు మంచిగా ఉంటలేరు. వాళ్ళు చిన్నపిల్లలు కదా అందరూ, ఒకరు అటు చూస్తే ఒకరు ఇటు చూస్తారు, ఒకరు ఇటు చూస్తే ఒకరు అటు చూస్తారు, అంత ఏం మంచిగా రాలేదన్నట్టు ఫొటోస్. ఇంకా ఇగో సుదీక్ష అయితే ఒకటే మంచిగా వాయిస్ అయితే చెప్పింది, మంచిగా మాట్లాడింది. కాకపోతే ఈ వాయిస్ అనేది మిస్ అయింది.
ఇంకా ఇట్లా అయితే రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు అందరికి ఒక్కటి అడగాలనుకుంటున్నాను, ఏంటి అంటే నా వీడియో ఎవరు చూస్తున్నారు, మీది అంటే లొకేషన్ ఎక్కడ అనేది కామెంట్ చేయండి. ఎందుకు అంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో అనేది తెలుసుకుందామని అడిగాను. ఖచ్చితంగా మీ ఊరు పేరు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము. థ్యాంక్ యూ, మరి బాయ్ బాయ్.